हाय फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल फ्रेंड्स ఈ వీడియో చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అలాగే పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తూ ట్రివియం కంపెనీ నుంచి మల్టిపుల్ జాబ్ ఆఫర్స్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఒకటి కాదు రెండు కాదు 7 జాబ్ నోటిఫికేషన్స్ అయితే వీళ్ళు రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో అన్నీ కూడా మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అలాగే పార్ట్ టైం జాబ్స్ అనమాట. సో మీకు ఎప్పుడైతే ఫ్రీగా ఉంటుందో అప్పుడు 3 అవర్స్ వర్క్ చేస్తే చాలన్నమాట. సో పార్ట్ టైంగా మీరు వర్క్ చేసుకోవచ్చు లేదా ఫుల్ టైంగా అయినా వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీ ఓన్ షెడ్యూల్లో మీ ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ అయితే మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే వీక్లీ మనము 5 days వర్క్ చేస్తే చాలన్నమాట. 2 days ఆఫ్ అయితే ఉంటుంది. సో చాలా మంచి ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో మనకు చాలా మంచి శాలరీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో 3.8 to 5 lakh per annum శాలరీ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో అంటే ఒక్కొక్క నోటిఫికేషన్కి ఒక్కొక్క శాలరీస్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో చాలా మంచి ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట. సో ఇక నోటిఫికేషన్స్ గురించి అండ్ అలాగే కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి అయితే నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. అండ్ వీడియోని చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది అనమాట. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్స్కి ఎవరైనా డైరెక్ట్గా అప్లై చేసుకోవాలనుకుంటే సో నేను డిస్క్రిప్షన్లో సపరేట్గా లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తానమాట. సో ఇక లింక్స్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు sjobsinfo.com అని చెప్పేసి వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు ఏ లింక్ పైన క్లిక్ చేసినా కూడా మీకు ఫస్ట్ అయితే వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక వెబ్సైట్లో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే మీకు సో ఈ యొక్క 7 నోటిఫికేషన్స్ లింక్స్ అయితే ఉంటాయి అనమాట. ఫస్ట్ నోటిఫికేషన్ లింక్, సెకండ్ నోటిఫికేషన్ లింక్స్ అని చెప్పేసి. సో ఇక లింక్స్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు సో ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతాయి. సో డైరెక్ట్గా అప్లై పైన క్లిక్ చేసేసి మీరు డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇలా అయితే అప్లై చేసుకోండి డైరెక్ట్గా అప్లై చేసుకునే వాళ్ళు. సో ఇప్పుడైతే నోటిఫికేషన్స్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. నోటిఫికేషన్స్ డీటెయిల్స్ చూసే ముందు సో ఫస్ట్ అయితే మీకు ఈ యొక్క కంపెనీ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక కంపెనీ నేమ్ వచ్చేసి ట్రివియం కంపెనీ అనమాట. సో ఇక కంపెనీ ఏంటంటే ఈ లెర్నింగ్ ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్ అనమాట. సో స్టూడెంట్స్కి అయితే ఎడ్యుకేషనల్ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇక కంపెనీ మనకు US, UK అండ్ అలాగే ఇండియాలో కూడా ఉందని చెప్పేసి అఫీషియల్ వెబ్సైట్లోనే మెన్షన్ చేయడం జరిగిందనమాట. అండ్ అలాగే వీళ్ళు ప్రొవైడ్ చేసేటువంటి సర్వీసెస్ కనుక చూసుకున్నట్టయితే అసెస్మెంట్స్ కావచ్చు, అలాగే ఆన్లైన్ ట్యూటరింగ్, ఎడిటోరియల్ సర్వీసెస్, హ్యాండ్ స్కోరింగ్. సో ఇటువంటి సర్వీసెస్ని అయితే స్టూడెంట్స్కి అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఎడ్యుకేషనల్ సర్వీసెస్ని అయితే స్టూడెంట్స్కి వీళ్ళు ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో ఇది వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్, మీరైతే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అనమాట అఫీషియల్ వెబ్సైట్. సో ఇటువంటి కంపెనీ నుంచి మనకు నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి అనమాట. సో మల్టిపుల్ జాబ్ రోల్స్ని అయితే వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ కెరీర్ సెక్షన్లోకి కనుక వెళ్ళినట్టయితే సో వీళ్ళు మల్టిపుల్ జాబ్ ఆఫర్స్ని అయితే వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది అనమాట. సో కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే చూడండి కరెంట్ ఓపెనింగ్స్ అని చెప్పేసి అన్నీ కూడా మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అండ్ అలాగే పార్ట్ టైం జాబ్స్, ఫ్రీలాన్సర్ జాబ్స్ అనమాట. సో మీరు ఓన్ టైంలో మీ ఫ్లెక్సిబుల్ టైమ్స్లో మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు. అది కూడా పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో వీళ్ళు రిలీజ్ చేసినటువంటి ఓపెనింగ్స్. సో ఇక్కడ చూడండి సో మల్టిపుల్ జాబ్ రోల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో టోటల్గా 7 రకాల ఉద్యోగాలను అయితే వీళ్ళు రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ చూడండి సో ఓపెనింగ్ ఫర్ ఆన్లైన్ ట్యూటర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి అలాగే క్వశ్చన్ ఆన్సర్ ఎక్స్పర్ట్ మెకానికల్ ఇంజనీరింగ్ అలాగే టెక్స్ట్ బుక్ సొల్యూషన్ ఎక్స్పర్ట్ కంప్యూటర్ సైన్స్ అలాగే టీమ్ లీడర్ ఆపరేషన్స్ అలాగే SME మ్యాథమెటిక్స్, అసెస్మెంట్ డెవలపర్ అలాగే క్వశ్చన్ ఆన్సర్ ఎక్స్పర్ట్. సో వీళ్ళైతే ఈ యొక్క ఓపెనింగ్స్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. సో అన్నీ కూడా మనకు రీసెంట్గానే రిలీజ్ చేయడం జరిగింది. సో 1 day అండ్ అలాగే 2 days అయితే అవుతుందన్నమాట. సో త్వరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఈ యొక్క అన్ని పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే సో ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే కంపల్సరీగా ఉండాలి. సో కొన్ని పోస్టులకు వచ్చేసి స్పెసిఫిక్గా వాళ్ళు క్వాలిఫికేషన్ అయితే అడగడం జరిగిందనమాట. లైక్ బీటెక్ అండ్ అలాగే MBA ఫినాన్స్ అని చెప్పేసి PGDM. సో ఇలా క్వాలిఫికేషన్స్ అయితే అడగడం జరిగింది. సో ఇక 7 నోటిఫికేషన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతే సో వీడియో లెంత్ అవుతుంది కాబట్టి సో మీ యొక్క క్వాలిఫికేషన్ని చెక్ చేసుకొని సో మీరు ఏ పోస్టులకి అయితే ఎలిజిబిలిటీ ఉందో సో యొక్క పోస్టులకి అయితే మీరు అప్లై చేసుకోండి. సో నేను డిస్క్రిప్షన్లో సపరేట్గానే లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇక 7 నోటిఫికేషన్స్ అప్లై లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో అందులో నోటిఫికేషన్స్లో క్వాలిఫికేషన్స్ అయితే ఉంటాయి. సో అందులో చెక్ చేసుకునేసి మీరు అప్లై అయితే చేసుకోండి. మాక్సిమం వచ్చేసి అన్ని నోటిఫికేషన్స్కి అప్లై చేసుకోవడానికి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్తో అప్లై చేసుకునే విధంగా మనకు 2 జాబ్ ఆఫర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఓపెనింగ్ ఫర్ ఆన్లైన్ ట్యూటర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ అలాగే టీమ్ లీడర్ అనమాట. సో ఈ యొక్క పోస్ట్లకి అయితే ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ అయితే ఓపెన్ ఫర్ ఆన్లైన్ ట్యూటర్ వర్క్ ఫ్రమ్ హోమ్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇక లింక్స్ పైన క్లిక్ చేసినట్టే మీకు సో ఇలా నోటిఫికేషన్ డీటెయిల్స్
అయితే ఓపెన్ అవుతాయి. సో ఓపెన్ అయిన తర్వాత మీరు నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి వీళ్ళు ఫస్ట్ నోటిఫికేషన్ ఓపెనింగ్ ఫర్ ఆన్లైన్ ట్యూటర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో వీళ్ళు వచ్చేసి ఆన్లైన్ ట్యూటర్స్ని అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు అనమాట. సో మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయాలనుకుంటారో సో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట. సో ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మాక్సిమం 2 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక ఆఫీస్ లొకేషన్ వచ్చేసి మనకు ఢిల్లీలో అయితే ఉంది. బట్ మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో శాలరీ వచ్చేసి మనకు సో మీరు ఎన్ని అవర్స్ అయితే వర్క్ చేస్తారో మినిమం మనము 3 hours అయితే ఫర్ డేకి వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో మనకు హవర్కి ఇంత అని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో మనకు హవర్కు 200 to 250 రూపీస్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో మీరు ఎన్ని అవర్స్ చేస్తే అంతమని అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. మీరు పార్ట్ టైంగా చేసుకోవచ్చు, అలాగే ఫుల్ టైంగా చేసుకోవచ్చు. మీ ఫ్లెక్సిబుల్ టైమ్స్లో 3 hours అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి సో యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే సో ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేస్తారు చూడండి. సో హైరింగ్ ఫ్రీలాన్స్ ఆన్లైన్ ట్యూటర్స్ అని చెప్పేసి సో వీళ్ళు ఆన్లైన్ ట్యూటర్స్ని అయితే హైర్ చేసుకుంటున్నారు అనమాట. సో ఫ్రీలాన్స్ అనమాట. సో అంటే మీ ఫ్లెక్సిబుల్ టైమ్స్లో మీరు వర్క్ చేసుకోవచ్చు, పార్ట్ టైంగా వర్క్ చేసుకోవచ్చు, పర్మనెంట్గా ఇంటి నుండి వర్క్ చేసుకోవచ్చు అనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో మనం ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మనం చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి కూడా వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్లో. సో మనం వచ్చేసి ఈ యొక్క 9th to గ్రాడ్యుయేషన్ లెవెల్ యూఎస్ స్టూడెంట్స్కి అయితే వాళ్ళకి ఏదైతే క్వశ్చన్స్ ఉంటాయో ఆ యొక్క క్వశ్చన్స్ని మనము త్రూ చాట్ ద్వారా అయితే వాళ్ళకి రిసాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో మీరు ఫేస్ టు ఫేస్ అంటే ఆన్లైన్ ద్వారా మీరైతే స్టూడెంట్స్తో కమ్యూనికేట్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. త్రూ చాట్ ద్వారా మీరు స్టూడెంట్స్ క్వశ్చన్స్ని అయితే రిసాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇది వచ్చేసి చాట్ బేస్డ్ ప్రాసెస్ అనమాట. సో మీరు హ్యాపీగా స్టార్ట్ చేస్తూ స్టూడెంట్స్కి అయితే వాళ్ళ క్వశ్చన్స్ని అయితే రిసాల్వ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మనం చేసినటువంటి వర్క్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ కనుక చూసుకున్నట్టయితే శాలరీ ఇక్కడ చూడండి పేమెంట్ అయితే వీళ్ళు డిస్క్లోజ్ చేయలేదన్నమాట. సో పేమెంట్ విల్ బి డన్ అండ్ ది బేసిస్ ఆఫ్ ఈచ్ అవర్. సో మీరు ఎన్ని అవర్స్ వర్క్ చేస్తారో అంత మనీ అయితే ఉంటుందన్నమాట. సో అవర్కి మనకు ఇంత అనేసి ఉంటుందన్నమాట. సో 1 hourకి అయితే 200 to 250 రూపీస్ అయితే మనకు రావడం జరుగుతుంది అనమాట. సో మీరు అలా ఎన్ని అవర్స్ వర్క్ చేస్తే సో అంత మనీ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో అది యానం 3.8 lakh వరకు మీరు మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కెన్ చూస్ ఓన్ వర్కింగ్ అవర్స్. సో వీళ్ళ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు మీ ఓన్ వర్కింగ్ అవర్స్ని అయితే మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి. సో మీకు ఎప్పుడైతే ఫ్రీగా ఉంటుందో అప్పుడే మీరు వర్క్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్రీలాన్స్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు హ్యాపీగా ఇంటి నుండే వర్క్ అయితే చేసుకోవచ్చు. అది కూడా పార్ట్ టైంగా వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎసెన్షియల్ కాంపిటెన్సీస్ కనుక చూసుకున్నట్టయితే ఎక్సలెంట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. సో ఫస్ట్ అయితే మీకు సబ్జెక్ట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏ సబ్జెక్ట్స్ అని చెప్పేసి సబ్జెక్ట్స్ ఓపెనింగ్ ఫర్ కనుక చూసుకున్నట్టయితే డిస్క్రీట్ మ్యాథ్స్ అలాగే క్యాలిక్యులస్, స్టాటిస్టిక్స్, ఇంటర్మీడియట్ స్టాటిస్టిక్స్ అలాగే ఫిజిక్స్ అలాగే ఎర్త్ సైన్స్, జావా, C++, పైథాన్, ఫినాన్స్ అలాగే క్వాంటిటేటివ్ మెథడ్స్. సో ఇవి వచ్చేసి సబ్జెక్ట్స్ అనమాట. సో ఇక సబ్జెక్ట్స్లో మీరు ఏ సబ్జెక్ట్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఎనీ వన్ సబ్జెక్టు మీరు చూస్ చేసుకునేసి స్టూడెంట్స్కి అయితే త్రూ చార్ట్ బేస్డ్ ప్రాసెస్ ద్వారా అయితే మీరు వాళ్ళ క్వశ్చన్స్ని అయితే రిసాల్వ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక సబ్జెక్ట్స్లో మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి, మీరు ఎక్స్పర్ట్ అయి ఉండాలన్నమాట. సో మేము సాల్వ్ చేయగలము స్టూడెంట్ క్వశ్చన్స్ అంటే ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు, ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎసెన్షియల్ కాంపిటెన్స్లో కూడా వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు ఎక్సలెంట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలని చెప్పేసి. ఇక్కడ నేను ఏదైతే సబ్జెక్ట్స్ చెప్పానో సో ఇక సబ్జెక్ట్లో ఏదైనా ఒక సబ్జెక్ట్లో మీకు సో నాలెడ్జ్ కనుక ఉన్నట్టయితే మీరు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఎబిలిటీ టు కమ్యూనికేట్ సైంటిఫిక్ అండ్ సబ్జెక్టివ్ కాన్సెప్ట్స్ క్లియర్లీ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మీరు ఈ యొక్క స్టూడెంట్స్తో వచ్చేసి ఇంగ్లీష్లోనే కమ్యూనికేట్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో త్రూ చాట్ బేస్డ్ ద్వారా మీరు ఇంగ్లీష్లోనే కమ్యూనికేట్ అవ్వాల్సి ఉంటుంది, ఇదైతే గుర్తుపెట్టుకోండి. అలాగే బేసిక్ కంప్యూటర్ ఆపరేటింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ అలాగే హ్యాండ్స్ అండ్ ఎక్స్పీరియన్స్ సర్ఫింగ్ ఇంటర్నెట్ యూజింగ్ సర్చ్ టూల్స్ లైక్ గూగుల్ అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే మీకు ఇంటర్నెట్ నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. సో అంటే మీకు ఈ యొక్క గూగుల్లో ఎలా సర్చ్ చేయాలి, టర్మ్స్ని ఎలా యూజ్ చేయాలి, ఎలా సర్చ్ చేయాలి అని చెప్పేసి మీకు బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే మీకు టైపింగ్ స్పీడ్ కూడా ఉండాలన్నమాట. సో 25 to 40 words per minute టైపింగ్ స్పీడ్ కనుక ఉన్నట్టయితే మీరు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వర్కింగ్ అవర్స్ కనుక చూసుకున్నట్టయితే ఇక కంపెనీ వర్కింగ్ అవర్స్ వచ్చేసి మనకు నైట్ 10:30 నుంచి మార్నింగ్ 11:30 వరకు ఉంటుందన్నమాట.
సో ఈ యొక్క హవర్స్లో మీరు ఎనీ 3 అవర్స్ వర్క్ చేస్తే చాలన్నమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ. నైట్ 10:30 నుంచి మార్నింగ్ 11:30 వరకు ఈ యొక్క కంపెనీ వర్కింగ్ అవర్స్ అనమాట. సో ఇది యూఎస్ కంపెనీ కాబట్టి సో మనకి ఇక్కడ నైట్ అయితే వాళ్ళకి డే ఉంటుంది, వాళ్ళకి డే అయితే మనకు నైట్ ఉంటుంది కాబట్టి సో మనకు నైట్ 10:30 నుంచి మార్నింగ్ 11:30 వరకు సో ఇక కంపెనీ అవర్స్ అయితే ఉంటాయి. సో ఈ యొక్క అవర్స్లో ఎనీ 3 అవర్స్ మీరు వర్క్ చేస్తే చాలన్నమాట. సో మీరు ఫుల్ టైం చేయాలనుకుంటే ఫుల్ టైం కూడా మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు. అలాగే వర్కింగ్ డేస్ కనుక చూసుకున్నట్టయితే వీక్లీ 5 డేస్ అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ గ్రాడ్యుయేట్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో డిగ్రీలో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా కూడా మీరు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో అలాగే డిగ్రీ పీజీ క్వాలిఫికేషన్స్తో కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ పీజీ క్వాలిఫికేషన్స్తో అప్లై చేసుకునే వాళ్ళు మాత్రము సో స్పెసిఫిక్గా వీళ్ళు స్పెషలైజేషన్స్ అయితే మెన్షన్ చేశారనమాట. ఎంఏ ఇన్ మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, ఎంకామ్ ఇన్ ఎనీ స్పెషలైజేషన్, ఎంబీఏ, పీజీడిఎం, ఫినాన్స్, ఎంఎస్సి ఇన్ జియాలజీ, ఫిజిక్స్ అండ్ స్టాటిస్టిక్స్. సో ఈ యొక్క విభాగాల్లో మీకు క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టయితే పీజీ క్వాలిఫికేషన్స్తో కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీకు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే సో ఇమీడియట్గా మీరు రెజ్యూమ్ అయితే షేర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో వీళ్ళు ఇక్కడ సో ఈమెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇక ఈమెయిల్ ఐడికి అయితే మీరు మీ రెజ్యూమ్ అయితే షేర్ చేయండి. వన్స్ మీరు షార్ట్ లిస్ట్ అయిన వెంటనే మిమ్మల్ని అయితే వాళ్ళు కాంటాక్ట్ అవుతారనమాట త్రూ ఫోన్ కాల్ ద్వారా. సో ఇది మనకు పార్ట్ టైము అండ్ అలాగే ఫ్రీలాన్స్ హోమ్ బేస్డ్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీరు హ్యాపీగా ఇంటి నుండే వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసేటువంటి స్కిల్స్ వచ్చేసి ట్యూటరింగ్, ఆన్లైన్ ట్యూటరింగ్, టీచింగ్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక స్కిల్స్ కనుక మీకు ఉన్నట్టయితే హ్యాపీగా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్తో అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మిగతా నోటిఫికేషన్స్కి వచ్చేసి వాళ్ళు స్పెసిఫిక్గా క్వాలిఫికేషన్స్ అయితే అడగడం జరిగింది. సో అది కూడా చూపిస్తాయి మీకు. సో ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్ ఎక్స్పర్ట్ మెకానికల్ ఇంజనీరింగ్ పైన కనుక క్లిక్ చేసినట్టయితే అది ఫస్ట్ నోటిఫికేషన్, సెకండ్ నోటిఫికేషన్ అనమాట. సో ఇది వచ్చేసి సెకండ్ నోటిఫికేషన్ అనమాట. క్వశ్చన్ ఆన్సర్ ఎక్స్పర్ట్ మెకానికల్ ఇంజనీరింగ్ పోస్ట్ వాళ్ళు హైర్ చేసుకుంటున్నారు. బోత్ ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకు క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టు చూడండి, స్పెసిఫిక్గా డిగ్రీ వాళ్ళైతే బీఈ, బీటెక్ మెకానికల్ విభాగాల్లో క్వాలిఫికేషన్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఎంటెక్లో మెకానికల్ విభాగాల్లో క్వాలిఫికేషన్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక నోటిఫికేషన్కి ఇలా స్పెసిఫిక్గా వాళ్ళు క్వాలిఫికేషన్స్ అయితే అడగడం జరిగింది మిగతా పోస్టులకి అయితే. సో మీరు క్లియర్గా చెక్ చేసుకునేసి మీరు మీకు క్వాలిఫికేషన్ ఏ పోస్టులకి అయితే మీకు క్వాలిఫికేషన్ ఉందో సో అన్ని జాబ్స్కి కూడా మీరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో థర్డ్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టు చూడండి, ఇక్కడ బీసీఏ ఇన్ కంప్యూటర్స్, ఎంసీఏ ఇన్ కంప్యూటర్స్ ఇలా స్పెసిఫిక్ క్వాలిఫికేషన్స్ అయితే అడుగుతున్నారనమాట మిగతా పోస్టులకి. సో మీ యొక్క క్వాలిఫికేషన్స్ని చెక్ చేసుకునేసి మీరు ఏ పోస్ట్కి అయితే ఎలిజిబుల్లో సో ఇక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోండి. సో ఇక 7 నోటిఫికేషన్స్కి కూడా. సో ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్స్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్లయితే సో నేను డిస్క్రిప్షన్లో సపరేట్గా లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఫస్ట్ నోటిఫికేషన్ అప్లై లింక్, సెకండ్ నోటిఫికేషన్ అప్లై లింక్ అని చెప్పేసి సో మీకు ఏ నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ ఉందో సో ఇక నోటిఫికేషన్కి అయితే మీరు ఇక లింక్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు STAJobsinfo.com అని చెప్పేసి వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక వెబ్సైట్లో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే సో ఒకే వెబ్సైట్లోనే ఈ యొక్క 7 లింక్స్ కూడా ఉంటాయన్నమాట, అప్లై లింక్స్. సో ఆ యొక్క లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు సో ఏ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నా సో ఇక నోటిఫికేషన్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో ఫస్ట్ నోటిఫికేషన్, సెకండ్ నోటిఫికేషన్, థర్డ్ నోటిఫికేషన్స్ అయితే ఉంటాయి. సో ఇక లింక్స్ పైన క్లిక్ చేసి సో ఆ యొక్క జాబ్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇలా ఓపెన్ అవుతాయి అనమాట. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేసుకొని రండి. సో కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే ఇక్కడ అప్లై అని ఉంది కదా, సో ఇక అప్లై బటన్ పైన అయితే క్లిక్ అయితే చేసేసాను ఫ్రెండ్స్. సో అప్లై పైన క్లిక్ చేసి ఉంటే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట, అప్లికేషన్ ఫామ్. సో మీకు నౌకరీలో ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే మీరు డైరెక్ట్గా నౌకరీ ప్రొఫైల్ పైన అప్లై విత్ నౌకరీ.com ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేసేసి డైరెక్ట్గానే అప్లై అయితే చేయొచ్చు. లేదంటే ఇక్కడ అప్లై టు జాబ్ అని చెప్పేసి ఇక్కడ చూడండి మీ ఫస్ట్ నేమ్ అండ్ అలాగే ఈమెయిల్, మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ సో కరెంట్ లొకేషన్ అయితే ఇచ్చేసేయండి. సో కరెంట్ లొకేషన్ ఇచ్చేసి ఇక్కడ టోటల్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు అనమాట. సో ఫ్రెషర్ అయితే ఫ్రెషర్, లేదంటే సో మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే అన్ని ఇయర్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. సో మెన్షన్ చేసేసి ఇక్కడ మీ రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు సో ఇలా ఫైల్ అయితే ఓపెన్ అవుతుంది. మీ రెజ్యూమ్ అయితే మీరు PDF ఫార్మేట్లో సో మాక్సిమం 3 MB వరకు ఉండేటట్టు చూసుకోండి. సో మీ రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేసేసేయండి. సో రెజ్యూమ్ని అప్లోడ్ చేసేసి మీరు డైరెక్ట్గా అప్లై అయితే చేయొచ్చు అనమాట. సో ఒకవేళ రెజ్యూమ్ లేదు అనుకుంటే ఇక్కడ ఐ డోంట్ హ్యావ్ రెజ్యూమ్ అనేది కదా, సో దీనిపైన చెక్ బాక్స్ పైన టిక్ పెట్టేసి మీ యొక్క ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. యూజీ కోర్సెస్ అండ్ అలాగే స్పెషలైజేషన్ అండ్ అలాగే PG కోర్సెస్ అండ్ అలాగే PG స్పెషలైజేషన్స్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మెన్షన్ చేసేసి ఇక్కడ ఐ అగ్రీ పైన టిక్ పెట్టేసి సబ్మిట్ అనే ఆప్షన్ పెడితే క్లిక్ అయితే చేసేసాను ఫ్రెండ్స్.
సో సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి ఉంటేనే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ సెంట్ అని చెప్పేసి. సో ఇలా వస్తే మీరు మీ యొక్క అప్లికేషన్ని సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేసినట్టు అనమాట, వాళ్ళకి సక్సెస్ఫుల్గా రీచ్ అయినట్టు అనమాట. సో ఇలా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ యొక్క రెజ్యూమ్ని అయితే వాళ్ళు రివ్యూ చేస్తారనమాట. సో రివ్యూ చేసేసి సో మీ యొక్క ప్రొఫైల్ వాళ్ళ రిక్వైర్మెంట్కి మ్యాచ్ కనుక అయినట్టయితే త్రూ ఫోన్ కాల్ ఆర్ ఈమెయిల్ ద్వారా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారనమాట. సో కాంటాక్ట్ అయ్యి సో ఫోన్ కాల్ ఇంటర్వ్యూ చేసేసి సో మిమ్మల్ని హైర్ అయితే చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇదైతే సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో అప్లై చేసుకున్న తర్వాత కంపల్సరీగా మీకైతే ఇలా రావడం జరుగుతుంది అనమాట. సో యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ సెంట్ అని చెప్పేసి ఇలా వస్తేనే మీరు అప్లై చేసుకున్నట్టు ఇదైతే గుర్తుపెట్టుకునేసి. సో ఇక 7 నోటిఫికేషన్స్కి కూడా ఎలిజిబిలిటీ ఉంటే ప్రతి ఒక్కరు ఈ యొక్క అన్ని నోటిఫికేషన్స్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.